ఎస్ రావు గారు ప్లీజ్ కంటిన్యూ. ఈ డిస్కషన్ లో డ్రాస్టిక్ నిర్ణయాలు ఏవి రావండి, ఓన్లీ టెక్నికల్ డీటెయిల్స్ అవుతాయి. ఇంకా అంతకంటే తర్వాత ఎంఈఏ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ పాకిస్తాన్ వాళ్ళతోటి వాళ్ళ కౌంటర్ పార్ట్స్ తోటి డిస్కస్ చేసుకుని చర్చలకు దిగే అవకాశం ఉంటుంది. దానికి మీడియేషన్ లో మాత్రం మేము పర్మిట్ చేయమని చెప్పి ఎప్పుడో చెప్పేశారు. అది క్లారిటీ తోటి ఉందండి ఇండియా. ఒకవేళ ఏ దేశం అని అంటే మెయిన్లీ అమెరికా, చైనా, ఒమాన్, బంగ్లాదేశ్ కూడా అంటుంది. కానీ ఎవరికి పర్మిషన్ ఇచ్చే అవకాశం కనిపించట్లేదు. చెప్పండి. ఎస్ రైట్, మాట్లాడదాం దీనికి సంబంధించి. రైట్, ఇక మిట్టా పార్థసారథి గారు ఉన్నారు. పార్థసారథి గారు నమస్తే. నమస్తే అండి. కేంద్ర ప్రభుత్వం మాత్రం ఒక్క బుల్లెట్ వచ్చినా కానీ ఒక మిసైల్ని అయితే పంపిస్తామని ఈసారి ఖరాఖండిగా చెప్పినటువంటి సిచ్యువేషన్. మొన్నటి వరకు ఎంతో కొంత ఉదారతో వ్యవహరించాము అనేటువంటి ఒక మాట కూడా ఉపయోగించారు. ఏంటి దీనికి సంబంధించి ఈసారి కానీ ఒకవేళ కాల్పుల విరమణకు సంబంధించి ఉల్లంఘన కానీ జరిగితే ఈసారి ఆ స్థాయిలోనే ఉంటుందా జవాబు ఇవ్వడం కూడా? 100% అండి, దాంట్లో ఏమాత్రం కూడా అనుమానం అవసరం. ఇప్పుడు కూడా భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళు మన ధర్మం ప్రకారం మనం ఏం చేస్తాం, మనం ఇతరుల మీద దాడి చేయం, కానీ మన మీద దాడి చేస్తే ఖచ్చితంగా దానికి రిటాలియేషన్ మన పురాణ ఇతిహాసాల్లో నుంచి కూడా ఉంది. ఇక్కడే కాదు, రాముడు ఆయన పాటికి ఆయన హ్యాపీగా రాజ్యం పరిపాలిస్తున్నాడు. సీతాదేవిని ఎత్తుకోకపోతే మనం వదిలిపెట్టలేదు కదా. మొత్తం లంకను భస్మం చేసాము, ఒక మొత్తం అంతా కూడా మొత్తం రాజ్యాన్ని తీసుకున్నాం. కానీ ఆ రాజ్యాన్ని వచ్చినప్పుడు నీ జన్మభూమిస్తే స్వర్గాదపి గరియేసి, నా భూమి నాకు కావాలరా బాబు, నీ శ్రీలంక నాకు వద్దు అని విభీషణ్ణికే ఇచ్చినాం. ఇది మన సంస్కృతి. కాబట్టి ఆ సంస్కృతి ప్రకారమే మనం ఉంటాం. ఇక్కడ ఆ సంస్కృతి ప్రకారమే మనం ఉండాలని చెప్పేసి కూడా కోరుకుంటాం. కాబట్టి ఇక్కడ ఏముంటుందంటే ఎక్కడైనా సరే మనకు అన్యాయం జరిగినప్పుడు మనం రిటాలియేషన్ తీసుకునే దాంట్లో ఏమాత్రం కూడా మనం వెనక్కి తగ్గాలని చెప్పి ప్రజలు కూడా కోరుకోరు. ఇంకా దురదృష్టం ఏంటంటే, దురదృష్టమో అదృష్టమో కానీ ఇప్పటికే విమర్శిస్తూ ఉన్నారు. ఎందుకు మీరు ఇప్పుడు మంచి అవకాశం ఉంది కదా, వాళ్ళు చేశారు, ఎట్లయినా చేసి ఆక్రమించండి అని. ఆక్రమించడం మన లక్ష్యం కాదు, మనకు అవసరం కూడా లేదు. ఎక్కడికక్కడ మనం ప్రశాంతంగా ఉంటే చాలు. మన దేశం ప్రశాంతంగా ఉండాలి, మన దేశం యొక్క ద్వారా మిగతా దేశాలు కూడా ప్రశాంతంగా ఉండాలి. అందుకే ఇంతకుముందు కూడా నేను అన్నా, స్నేహహస్తం మనం అందించాం, ద్వైపాక్షిక చర్చల్లో కాదు, మనంతకు మనం వెళ్ళి వాజ్పేయి గారు బస్సు యాత్ర చేసి ఆ యాత్ర నుంచి కూడా మన దీనికి సంబంధించి ప్రశాంతంగా ఉండండి, మాకు 130 కోట్ల జనాభాతో వచ్చేదాంతో మేము ఎల్ఓసి కాపాడితే మీకు 14 కోట్ల వచ్చేవాడి దాంతో ఎల్ఓసి అంతే ఖర్చు పెట్టాలా, అంత అవసరమా, మాకంటే మీకు ఇది అవసరం, మీరు ఉండే పేదరికం పోతుంది అని మాట్లాడాను. నరేంద్ర మోడీ గారు కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత నవాజ్ షరీఫ్ గారి యొక్క తల్లి పుట్టినరోజు వేడుకలకు వెళ్ళి ఇదే విషయమే చెప్పారు, వేరే విషయం మనం చెప్పడం లేదు. కార్గిల్లో మనం ఆక్రమించుకున్నప్పుడే మనం వాళ్ళని పిచ్చి కుక్కల్లో తరిమినట్లు తరిమి కొట్టాం. అయితే ఇప్పుడు ఉన్నటువంటిది ఏంటంటే సమర్థవంతమైన దృఢమైన నాయకత్వం. మామూలుగా చర్యకు ప్రతీకార చర్య తప్పదు, నూటన్ తరడులా అని ఏదైతే చెప్పిందో అది మనము తూచా తప్పకుండా పాటిస్తాం. ఇక్కడ ఏమాత్రం కూడా వెరిసేటువంటి యొక్క నాయకత్వం లేదు, వెరిసేటువంటి యొక్క ప్రజలు కూడా లేదు. ప్రజల్లో కూడా ఈ రోజు చూస్తుంటే ఎంత మద్దతు వస్తోంది అంటే, వాళ్ళు అవసరమైతే ఏదో ఒకసారి తేలిపోతుంది సార్ ఇది, ఆ పాకిస్తాన్ మొత్తాన్ని కూడా రూపుమాపం లేకుండా చేయాలన్నా కానీ ఇక్కడ ఉండే విఘ్నత ఉండేటువంటి యొక్క నాయకత్వం, అరే బాబు మాకు పాకిస్తాన్ ప్రజలు కాదురా శత్రువులు, పాకిస్తాన్ లో ఉండే సైన్యం శత్రువులు, ఆ సైన్యం పేరుతో అడ్డం పెట్టుకుని ఉండే రాజకీయ నాయకులు శత్రువులు, ఎవడైతే వాళ్ళ స్వార్థపర శక్తులతో ఉండేటువంటి వాళ్ళకి సపోర్ట్ చేసే మిగతా దేశాల శత్రువులు, వాళ్ళకు ఆయుధాలు ఇచ్చేటువంటి వాళ్ళ శత్రువులు, వాళ్ళకి డబ్బులు ఇచ్చేటువంటి యొక్క IMF అనేటువంటి వాళ్ళని మనం ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. ఇవి మన శత్రువులు, వాటిని మనము కంట్రోల్ చేయాలి. ఇప్పుడు IMF అయినా వీళ్ళనైనా కూడా మొత్తం మనం నచ్చజెప్పి, అరే బాబు మీరు ఇచ్చేటువంటి వాటి కారణంగా ఇక్కడ నష్టపోతున్నాం. అది మా ఒక్క భారతదేశానికే కాదు, గతంలో ఆఫ్ఘనిస్తాన్ మీద వచ్చింది, అమెరికాలో వచ్చింది, జర్మనీలో వచ్చింది, ఇండోనేషియాలో వచ్చింది. ఇండోనేషియాలో కాదనుకోండి, అది ఇస్లాం దేశం, అనేక దేశాల్లో వచ్చింది. ఆ ఇస్లాం పేరుతో ఉగ్రవాదం, దానికి మూల కారణం అంతా ఎక్కడ ఉంది, ఎప్పుడు చూసినా పాకిస్తాన్లోనే ఉంది. అయితే ఇక్కడ నేను కోరుకునేది ఏంటి, మన ప్రజల్లో కానీ మీడియాలో కానీ మన చర్చల్లో కానీ దీనికి మూల కారణమైనటువంటి యొక్క రూపాల్ని మనం ఎక్కువగా చర్చించాలండి. ఇవి జనరల్ గా చర్చలు జరుగుతున్నాయి, దీని మీద కాదు నేను కోరుకునేది. మూల కారణం ఏంటి, ఒక మతం పేరుతో ఖురాన్ లో కాఫీర్లను చంపండి, ఇతర దేశాలని ఆక్రమించుకోండి అనే వాక్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని తొలగించాలి అని మన సమాజం అంతా కూడా మనం రిక్వెస్ట్ చేస్తామా, లేకపోతే బలవంతంగా చెప్తామా, ఏదైనా సరే చేసి దీన్ని సాధించాలి. లేకపోతే ఏమైతుందంటే వీళ్ళు మదర్సాల పేరుతో మదర్సాల్లో కూర్చోబెట్టి
కాఫీర్లను చంపండి, చంపితే మీకు 72 మంది కన్యలు వస్తారు స్వర్గంలో, ఇట్లాంటి మాటలను నేర్పించినప్పుడు వాడు అట్లాంటి ఉగ్రవాది తయారవుతాడు. అటువంటి ఉగ్రవాదాన్ని అంతం చేయడానికి, శాశ్వతంగా అంతం చేయడానికి ఈ రోజు పెహల్గాం జరిగింది, మొన్న బాలాకోట్ జరిగింది, అంతకుముందు కార్గిల్ జరిగింది, వాటిని అప్పటికప్పుడు మనం సరి చేసుకుంటున్నాం. ఈ రోజు హిందువుల్ని అడిగి చంపారు, క్రైస్తవుల్ని అడిగి చంపారు. ఒక ముస్లిం ఎవడైతే సరే వీళ్ళకి సపోర్ట్ చేయడానికి ధైర్యంగా ముందుకు వచ్చాడో వాడిని కూడా చంపేసేశారు. అంటే ఇక్కడ ఉగ్రవాదం అనేటువంటిది ఏ స్థాయికి వెళుతోంది అనేటువంటిది యావత్తు ప్రపంచం కూడా గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. దీనికి తాత్కాలికమైనటువంటి విధానాలు సరిపోవు, శాశ్వత విధానాలు ప్రపంచమంతా కూడా కలిసి నిర్ణయించాలి. దాని పద్ధతి పట్ల మన చర్చలు జరగాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఎస్, రైట్, మాట్లాడదాం. ఇక అండే సత్యం గారు ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. సత్యం గారు నమస్తే. నమస్తే అండి. ఎస్, అంతర్జాతీయ సమాజం అంటే ఐక్యరాజ్య సమితికి కూడా పూర్తి స్థాయిలో ఆధారాలను కూడా ఇచ్చినటువంటి ప్రస్తుత పరిస్థితి ఉంది. అయినా కానీ పాకిస్తాన్ పట్ల ఎందుకు ఆ స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా కొంచెం సానుభూత, లేకపోతే పాకిస్తాన్ ఆ విధంగా మలుచుకుంటుందా? తీవ్రవాదానికి సంబంధించి కావచ్చు, లేకపోతే మాకు నిధుల కొరత ఉందని కావచ్చు, లేకపోతే ఉగ్రవాదాన్ని నిర్మూలించడానికి మేము ప్రయత్నిస్తున్నామని, కానీ ఎందుకు పాకిస్తాన్ మీద ప్రపంచవ్యాప్తంగా కూడా కఠినమైనటువంటి నిర్ణయాలు కానీ ఇవి జరగడం లేదు అనేటువంటి రకరకాల విమర్శలు ఉన్నాయి కదా, వాటిని ఎలా చూడాలంటారు అసలు? ఇప్పుడు పాకిస్తాను కార్నర్ చేయబడ్డది పహల్గాం నుంచి. ఎందుకంటే ఇద్దరు పాకిస్తాన్ ఆర్మీ నుంచి రిక్రూట్ అయినటువంటి వాళ్ళు నలుగుట్లు అని చెప్పేసి మనం ఒక ఆధారం చూపెట్టగలిగాం. ఆ తర్వాత ఇప్పుడు యుద్ధం ప్రారంభమైన తర్వాత ఉగ్రవాదులు చనిపోతే వాటికి సైనిక కమాండర్స్ అటెండ్ అయ్యారు. తర్వాత ఉగ్రవాదులు ఇండిపెండెంట్ గా తుపాకులు వేసుకొని ఊరేగింపులు చేస్తున్నారు. తర్వాత పుల్వామా ఘటన కూడా మేము సృష్టించింది అనేటువంటి ఆధారాలు కూడా బయటకు వస్తున్నాయి. అంటే ఇది మొత్తం కూడా ఆర్మీ సపోర్టెడ్ ఆపరేషన్స్ అనేటువంటిది అర్థం అవుతా ఉంటే ఇవి ఎక్స్పోజ్ చేస్తా ఉన్నాం, పాకిస్తాన్ ఒంటరి అవుతా ఉంది ఈ సందర్భంగా. అయితే మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే పాకిస్తాన్ ఎందుకు తన స్థానాన్ని తను కాపాడుకుంటుంది అంటే, ఇక్కడ పాకిస్తాను లేదా కాశ్మీరు ప్రపంచం అన్నిటికన్నా కూడా ఒక స్ట్రాటజిక్ పాయింట్ లో పాకిస్తాన్ ఉంది. ఓకే, ఈ పాకిస్తాన్ ని అట్టనే ఉంచడం అమెరికాకు అవసరం. ఎందుకు అవసరం అంటే, మనం వేరుపడిన తర్వాత 48లో వేరుపడిన తర్వాత 40 ఏళ్ళు వేరుపడిన తర్వాత పాకిస్తాన్ పెంచి పోషిస్తూ వచ్చిందే అమెరికా. మనకు సోవియట్ యూనియన్ మద్దతు ఇచ్చినప్పుడు తను డైరెక్ట్ గా పాకిస్తాన్ కు డిఫెన్స్ ఎక్విప్మెంట్ ఇవ్వటే కాదు, వాళ్ళ ఎక్స్పర్ట్స్ వచ్చి పనిచేశారు. చివరికి పాకిస్తాన్ పేరు మీద వాళ్ళే వచ్చి దాడి చేశారు మన మీద. విశాఖపట్నం పోర్టు మీద ప్రయత్నం చేశారు. సరే, మన వాళ్ళు ముంచేశారు అనుకోండి ఆ స్థాయిలో. ఆ తర్వాత 71 తర్వాత ఉగ్రవాద గ్రూపులకు ట్రైనింగ్ ఇచ్చింది పాకిస్తాన్. మొన్న రక్షణ మంత్రి స్టేట్మెంట్ ఇచ్చాడు, డిఫెన్స్ మినిస్టర్, మేము అమెరికా కొరకు, బ్రిటన్ కొరకు, పశ్చిమ దేశాల కొరకు మేము నిర్వీర్యం అయిపోయాం, ఉగ్రవాదానికి ట్రైనింగ్ ఇచ్చి 30 ఏళ్ల నుంచి ఉగ్రవాదులు తయారు చేసిందా వాళ్ళ కోసం అన్నారు. ఇలా ఎందుకన్నాడు డిఫెన్స్ మినిస్టర్ అంటే, ఆఫ్ఘనిస్తాన్ లో ఒక ప్రోగ్రెసివ్ గవర్నమెంట్ వచ్చింది, దాని గోల్ తెలడానికి తాలిబాన్లను తయారు చేశారు. ఆ తాలిబాన్లకు ట్రైనింగ్ ఇచ్చింది పాకిస్తాన్లోనే, దానికి మొత్తం ఎకనామిక్ ఫండ్ అంతా ఇచ్చింది అమెరికాని, ట్రైనింగ్ ఇచ్చింది పాకిస్తాన్, అమెరికన్ ఎక్స్పర్ట్స్. తాలిబాన్లు అమెరికా మీకు తోలి ఆఫ్ఘనిస్తాన్ తోలి ఆ ప్రభుత్వాన్ని ఉరితీసేంత వరకు వీళ్ళు ప్రోత్సహించారు. ఆ తర్వాత ఏమైంది, ఇప్పుడు అమెరికా తాలిబాన్లు అణచేస్తామని ఆఫ్ఘనిస్తాన్ వచ్చింది, వచ్చి ఆఫ్ఘనిస్తాన్లో పోయేటప్పుడు తాలిబాన్లకు అప్పగించిపోయింది. అట్లనే ఇజ్రాయెల్ అనే దేశం లేదు 50కి ముందు. ఇజ్రాయెల్ యూదులకు ఒక దేశం కావాలని పాలస్తీనా భూభాగం మీద ఒక పాయింట్లో ఇజ్రాయెల్ దేశాన్ని సృష్టించారు. సృష్టించిన తర్వాత యారాఫత్ నాయకత్వంలో PLO ఉండే, పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్. దానికి వ్యతిరేకంగా అది మన ఇండియాతో పాటు 130 అలీన దేశాలకు నాయకుడిగా ఉండే. దాన్ని కార్నర్ చేయటానికి హమాస్ను తయారు చేసింది. అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఒక ఉగ్రవాద సంస్థను తయారు చేశారు PLOకి వ్యతిరేకంగా. తయారు చేయటమే కాదు, గాజా ఎన్నికల్లో వాళ్ళని గెలిపించారు కూడా, హమాస్ను గెలిపించారు. ఇప్పుడేం చేస్తారు, హమాస్ ఉగ్రవాద సంస్థ, దాన్ని అణచేయాలని పాలిస్తాన్ మొత్తాన్ని ఆక్రమించారు, రోజు దాడులు చేస్తున్నారు. అక్కడేమో హమాస్ను లేపి దాన్ని అణచేయాలని ఇప్పుడు పాలస్తీనాను ఆక్రమించారు. ఇక్కడేం తాలిబాన్లు అణచేస్తామని చెప్పి పోయేటప్పుడు తాలిబాన్లకు అధికారాలు ఇచ్చిపోయారు. ఇప్పుడు పాకిస్తాను ఇటు సోవియట్ యూనియన్ కంట్రోల్ చేయాలన్నా, అటు చైనాని కంట్రోల్ చేయాలన్నా, ఇటు ఇండియాని కంట్రోల్ చేయాలన్నా, లేదా తూర్పు అరబ్ దేశాలన్నింటినీ కంట్రోల్ చేయాలన్నా స్ట్రాటజిక్ పాయింట్ లో పాకిస్తాన్ ఉంది. కాబట్టి అమెరికాకు పాకిస్తాన్ వదులుకోవటం ఇష్టం లేదు, పాకిస్తాన్ లేకుండా పోవటం ఇష్టం లేదు.
కాబట్టి నిన్నే వాళ్ళ పత్రికలు కూడా కొన్ని అనుమానిస్తూ ప్రకటనలు వచ్చినాయి. అసలు అమెరికాకి ఎందుకు ఈ అవసరం వచ్చింది అంటే పాకిస్తాన్ని డిస్ట్రాయ్ చేస్తుంది ఇండియా అన్న భయంతో చర్చలు అనేటువంటి తతంగం అమెరికా తీసుకొచ్చిందని కూడా కొన్ని ఆర్టికల్స్ వచ్చాయి. కాబట్టి ఏదేమైనా ఇప్పుడు మనం వాటి కన్క్లూజన్ ఇవ్వద్దు. కానీ పాకిస్తాన్ మీరు ఒక ప్రశ్న అడిగారు, పాకిస్తాన్ ఎందుకు ఇట్లా ఆ ప్రపంచవ్యాప్తంగా వ్యతిరేకత రాకుండా ఇట్లా రక్షించబడుతుందంటే ఇవి కారణాలు. కాబట్టి పాకిస్తాన్ వల్ల అసలు ఇంకా మనం మాట్లాడుకోవాలంటే, నిజాయితీగా మాట్లాడాలంటే ఉగ్రవాదుల కంట్రోల్నే పాకిస్తాన్ ప్రభుత్వాలు ఉంటున్నాయి. తర్వాత ఎన్నికైన ప్రభుత్వాలు మిలిటరీని బతిలాడుకొని అధికారంలో కొనసాగుతున్నాయి. ఇవాళ మిలిటరీ అప్పర్ హ్యాండ్, ఎన్నుకున్న పౌరులది సెకండ్ హ్యాండ్. కాబట్టి ఇటు మిలిటరీకి కమాండ్ చేస్తుంది, వాళ్ళకి ఇష్టం వస్తే కూపు ద్వారా కూలదోస్తున్నారు, నాయకులను చంపేస్తున్నారు. ఉగ్రవాదులు కూడా అనేక మంది నాయకులు చంపేశారు. కాబట్టి అక్కడ ఇవాళ ఉగ్రవాదం అప్పర్ హ్యాండ్ లో ఉంది. అందుకని ఇవాళ మన దేశానికి తూటా పేల్చొద్దంటే ఆర్మీ డైరెక్షన్ ఉన్నటువంటి వాళ్ళు తూటా పేల్చారు, కానీ ఆర్మీ కంట్రోల్లో కూడా లేనటువంటి వాళ్ళు ఉంటే ఇబ్బంది. కాబట్టి వాళ్ళ పాకిస్తాన్ రక్షించుకోవటానికి సుదీర్ఘ లక్ష్యంతో ప్రపంచంలో ఎప్పుడైనా ఎన్ని 50 ఏళ్ళైనా 100 ఏళ్ళైనా పాకిస్తాన్ అనేది ఆడు ఉండాలి, ఇజ్రాయెల్ అనేది ఆడు ఉండాలి. కొన్ని స్ట్రాటజిక్ పాయింట్స్ లో వాళ్ళకి అవసరం కాబట్టి వాటిని రక్షిస్తాయి, పరోక్షంగా రక్షిస్తాయి, ప్రత్యక్షంగా ఇద్దరు సమానమైన మాకు. ఇప్పుడు వాస్తవానికి యుఎన్ఓ లెక్క దేశానికి ఒక ఓటు ఉండదు. IMF లో ఒక ఎకనామిక్ స్టూడెంట్ గా చెప్తున్నా, IMF కు చందా ఇచ్చే చందాన్ని బట్టి ఓటింగ్లు ఉంటాయి. చందాన్ని బట్టి మన దేశానికి 5% ఓటింగ్ ఉంది, అమెరికాకు 16% ఓటింగ్ ఉంది. అమెరికా ఇచ్చే దాన్ని బట్టి చందాన్ని బట్టి 16% ఓటింగ్ ఉన్నటువంటి IMF లో అమెరికా వద్దనుకుంటే ఇవాళ $1 బిలియన్ శాంక్షన్ అయిద్దా అమెరికా పాకిస్తాన్ కు రుణం? కాదు, అడ్డుకుంటే కాదు. మనల్ని ముప్పు తప్పలో పెట్టారు 81లో ఇందిరాగాంధీ IMF అప్పు కోసం పోయినప్పుడు. కాబట్టి ఇవాళ కొన్ని ఇంటర్నేషనల్ పాలిటిక్స్ లో కొన్ని వ్యూహాత్మక భాగంగా పాకిస్తాన్ రక్షించబడుతుంది. అందుకని పాకిస్తాన్ రక్షించబడుతుంది ఎందుకు అంటే వాళ్ళని వాడుకునేందుకు. అలా వాడుకోవటానికి 70 ఏళ్ళ నుంచి వాడుకుంటున్నారు, మరో 100 ఏళ్ళు అయితే కూడా వాడుకుంటారు. ఎస్ పార్సాద్ గారు. ఎస్, వాస్తవంగా సత్యం గారు చెప్పిండేటువంటిది 100% నిజాలండి, 100% కూడా కాదు. ఇక్కడే భారతీయ జనతా పార్టీ కూటమి చేస్తున్నటువంటి ఆలోచన ప్రజలకు కూడా అర్థం కాదు. ఎందుకు 35,000 కోట్ల రూపాయలు తెచ్చి S-400 మనం తెచ్చుకున్నప్పుడు విపక్షాలు ఎంత విమర్శించాయి, అనేక మంది ఎంతో విమర్శించారు. అయినా కూడా నరేంద్ర మోడీ గారి యొక్క ప్రభుత్వంలో దేశం సురక్షంగా ఉండాలంటే, దేశం ఆర్థికంగా ముందుకు వెళ్ళాలంటే, ఆ రోజు మహానుభావుడు వాజ్పేయి గారు ప్రభుత్వం ఉంటుందా లేదా అనే ఆలోచన కూడా లేకుండా పోఖ్రాన్ లో అటామిక్ శక్తి వేశారు. అప్పటి నుంచేనే మన దేశానికి పెట్టుబడులు వరదలాగా పెరిగాయి. ఈ రోజు దాదాపు 52 లక్షల కోట్లకు మన దేశ బడ్జెట్ పెరిగిందంటే ఇవే కారణాలు. ఇవన్నీ ప్రజల్లో కూడా చర్చకు రావాలి. అట్లాగే చైనా అనేటువంటిది ఏదైతే ఉందో, అమెరికా అయితే ఏదైతే ఉందో, వాటిని తలదన్నే దేశంగా కావడానికి మన దేశాల్లో ఉండేటువంటి యొక్క విఘ్నులు, మేధావులు, వ్యాపారస్తులు, పెట్టుబడిదారులు, రైతులు ప్రతి ఒక్కరూ కూడా ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు సింధు జలాల్ని ఏ విధంగా ఆపివేసి వాళ్ళని మనం కంట్రోల్లో తెచ్చే చూసుకుంటున్నామో, అలాగే మనము విదేశాల్లో వచ్చిండేటువంటి వస్తువులన్నింటినీ కూడా ఆపేసి లోకల్ ఫర్ వోకల్ అనేటువంటి ఒక సిద్ధాంతాన్ని తీసుకువచ్చి కొంత ఇబ్బంది అయినా 10 రూపాయలు ఎక్కువైనా సరే మన వస్తువుల్ని మాత్రమే మనం తీసుకోవడం ద్వారా వాళ్ళ ఆర్థిక శక్తిని మనం తగ్గిస్తే అప్పుడు ఆటోమేటిక్ గా వాళ్ళు కూడా ప్రశాంతంగా ఉంటారు. పిచ్చోడి చేతిలో రాయినట్లే మనకి ఆర్థికంగా బలంగా ఉంది కాబట్టే కదా అమెరికా ఇవన్నీ చేస్తుండేటువంటిది. అక్కడ ఉండేటువంటి ప్రజలందరూ కూడా ఆర్థికంగా వాళ్ళకి సపోర్ట్ చేయబట్టే కదా ఇక్కడ మనం కూడా అట్లాంటి మన యొక్క బలాన్ని తీసుకొని రావాల్సిన అవసరం ఉంది. ఈ పద్ధతిలో ప్రయత్నం జరుగుతుంది. ఈరోజు DRDO చేసిండేటువంటి ఆకాశ్ యొక్క మిసైల్ శక్తివంతంగా తయారై స్పష్టంగా లక్ష్యాన్ని ఛేదిస్తోంది. ఇవి ఇంకా ఎక్కువ జరగాలంటే దేశ రక్షణ యొక్క బడ్జెట్ కోసం ఇంకా ఎక్కువగా పెంచాలి. అట్లని చెప్పి మొత్తం అంతా దేశం దానికోసమే కాకుండా సంక్షేమానికి కూడా ఖర్చు పెట్టాలి. అదే కదా భారతీయ జనతా పార్టీ ఇప్పుడు చేస్తోంది. అందుకని దీంట్లో ప్రతిపక్షాలు కానీ, మీడియా కానీ ప్రతి ఒక్కరు కూడా దీనికి సపోర్ట్ చేయాలి. రాజకీయంగా నువ్వు పార్టీలో ఉండకపోవచ్చు, కానీ సపోర్ట్, మంచి విషయాలకి సపోర్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు సోషల్ మీడియాలో కానీ మిగతా వాళ్ళు కానీ ఇప్పుడే ఎందుకు బాధ అవుతుందంటే, ఆ రోజు దయాకర్ కాంగ్రెస్ లో ఉండి మాట్లాడి నేను పాకిస్తాన్ని ప్రేమిస్తాను నా ఇష్టం అన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ అతనికి ఎమ్మెల్సీ ఇచ్చి
అంటే ఇట్లాంటి యొక్క విషయాలు వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఈ దేశంలో ఉండేటువంటి ఈ రోజు బయట నుంచి వచ్చే దేశద్రోహుల కన్నా కూడా దేశంలో ఉండేటువంటి దేశద్రోహుల్ని కఠినంగా శిక్షించేటువంటి చట్టాలు రావాలి. ప్రజలు కూడా అవసరమైతే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎక్కడో నినాదాలు, ఎక్కడో ధర్నాలు కాదు, అట్లా చేసినప్పుడు దయాకర్ ఇంటి మీదకి పోయి ధర్నా చేసి నువ్వు తప్పు మాట్లాడినావని చెప్పేసి వాని ముక్కు నేల రాయించితే ఇంకొకటి ఆ మాట మాట్లాడు, ఇంకోటిలో ఆలోచన రాదు. అలాగే మన యొక్క మదర్సాల పేరుతో ఇక్కడ వచ్చేటువంటి ఉగ్రవాదం ఏదైతే ఉందో అది ఉండకూడదు. ఎందుకని చెప్తున్నానంటే మనం కొన్ని వీడియోలు చూసామండి. కాశ్మీర్లో ఉగ్రవాదిని తప్పించేటువంటి దానికి బంకర్లు, ఇంటి ముందర ఉండేటువంటి బంకర్లను తయారు చేసుకున్నారు. నువ్వు ఏమీ చేయకపోవచ్చు, కానీ ఆ బంకర్ ఉంది అనేటువంటి విషయాన్ని అక్కడ సైన్యానికి చెప్పాలి కదా. అది నీ ఇల్లా లేకపోతే నీ లెట్రిన్ గుంతనా, నీ బంకర్ అనేటువంటిది కనుక్కోవాలంటే ఎంత కష్టమవుతుంది కదా. అంటే ఈ రోజు అక్కడ ఉండేటువంటి ప్రజలను చైతన్యవంతం చేయాలి. చైతన్యవంతులు కాకుండా అంటే బలవంతంగా చిన్న పిల్లలకు ఏ విధంగా బడితే తీసుకొని చెప్తేనే కొంతమంది నేర్చుకుంటారో అదే స్థాయిలో కూడా మనం కాశ్మీర్లో ప్రజలైనా, దేశంలో ప్రజలైనా, దేశంలో ఉండేటువంటి ఓవైసీ లాంటి వాళ్ళైనా, ఇంకో పార్టీలైనా వాళ్ళకు బుద్ధి చెప్పాల్సిన అవసరం మొత్తం సమాజం మీద ఉంది. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద పార్టీస్. మొత్తం సమాజం మీద ఎవడైనా తప్పు మాట్లాడితే ఈ రోజు వీధుల్లో ఏ విధంగా వచ్చే దేశానికి మద్దతు ఇస్తున్నామో, ఈ దేశం గురించి తప్పు మాట్లాడినా, పాకిస్తాన్కి సపోర్ట్గా మాట్లాడినా, పాకిస్తాన్ ఉగ్రవాదానికి సపోర్ట్గా మాట్లాడినా కూడా మనమందరము కూడా నేరుగా వెళ్ళి వాళ్ళని కఠినంగా నిలదీసి మాది తప్పు అనిపించాలి. మనం చూసాం మొన్ననే అయ్యప్ప స్వామికి సంబంధించి మాట్లాడితే కొంచెం మనం కోరుకోకపోయినా కూడా మనకి బడిత పూజ చేసిన తర్వాత ఇంకెవడో మాట్లాడడం. ఇట్లాంటివి జరగాల్సిందేటువంటి అవసరం ఉంది ఈ దేశంలో. ఈ దేశంలో ఉన్న దేశానికి వ్యతిరేకంగా చాలా పెద్ద పాకిస్తాన్. పార్థసారథి గారు, దేశానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడం అని అంటే అదొక చట్టపరమైనటువంటి అంశం. ఎస్, దానికి ఖచ్చితంగా దానికి సంబంధించి ఎక్కడ సార్ ఇప్పుడు దయాకర్ చెప్పాడు, అలాగే ప్రభుత్వాలు కానీ కోర్టులు కానీ సుమోటోగా పార్థసారథి గారు అదే చెప్తున్నాను నేను డెఫినెట్ గా దేశానికి వ్యతిరేకంగా స్లోగన్ ఇవ్వటము అని అంటే దేశద్రోహానికి పాల్పడటం కిందే దాన్ని భావించాలి. గతంలో కూడా కోర్టులు అదే విధంగా చెప్పాయి. ఒక దేశంలో ఉంటూ ఇతర దేశానికి మద్దతు పలకడం అనేది చట్టరీత్యా నేరం అని కూడా గతంలో చాలా మంది చెప్పారు. దానికి కొన్ని ఉదాహరణలు కూడా ఉన్నాయి, చూద్దాం. 12 ఏళ్ళు అయిందండి అతను మాట్లాడి. ఇంకొకటి దాన్ని తీసుకొని నేను 15 నిమిషాల వాడిని అని వానికి సపోర్ట్ గా ఈ మధ్య ఒకటి మాట్లాడుతున్నాడు. ఇటువంటి వాటి మీద కూడా మీరు అన్నట్టు పార్థసారథి గారు, ఇటువంటి వాటి మీద కూడా డెఫినెట్ గా చర్చ అయితే జరగాలి. చూద్దాం ఎలా ఉండబోతుంది ఏంటి అనేది. రైట్, ఒకసారి రావు గారితో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎస్ రావు గారు, పాకిస్తాన్ పాలకులు చెప్పేటువంటి అంశం ఒకలాగా ఉంటుంది, కానీ మిలిటరీ చేసేటువంటి చర్యలు ఒకలాగా ఉండేటువంటి పరిస్థితి. డీజీఎంఓల స్థాయిలో జరిగేటువంటి ఈ మీటింగ్ తీసుకునేటువంటి నిర్ణయాలకి గతంలో కూడా ఇటువంటి నిర్ణయాలు కావచ్చు, జరిగినటువంటి చర్చలు కావచ్చు, జరిగినా కానీ ఇమీడియట్గా ఉల్లంఘనలకు పాల్పడ్డటువంటి పరిస్థితులు ఉన్నాయంట. ఇప్పుడు కూడా దాన్ని అంత సీరియస్గా తీసుకునేటువంటి పరిస్థితి ఉంటుందంటారా పాకిస్తాన్? లేకపోతే డెఫినెట్గా కాల్పులకి విరమణకు సంబంధించి ఉల్లంఘనకు పాల్పడేటువంటి ఛాన్సెస్ ఉంటాయంటారా? ఎలా ఉండబోతుంది అంటారు? అగ్రిమెంట్ చేస్తే మాత్రం కాల్పులకి ప్రస్తుతం ఉల్లంఘన చేసే అవకాశాలు తక్కువ ఉన్నాయి. కానీ బేసిక్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అక్కడ పొలిటికల్ సెటప్ చాలా వీక్. స్ట్రాంగ్ ఎన్నికైన పార్టీని ఇండిపెండెంట్ మెంబర్స్ కింద చూపించి మైనారిటీ పార్టీస్ని గవర్నమెంట్ కోయిలేషన్ ఫామ్ చేశారు. అక్కడ డిఫాక్టో ఆర్మీ రూల్ చేస్తుందని. ఆ రూల్ చేయడం వల్ల ఏంటంటే వాళ్ళ మైండ్ ఎలా పనిచేస్తుందో తెలియదు. కానీ ప్రస్తుతం ఉన్న ఆ రూలర్ ఎవరైతే డిఫాక్టో రూలర్ ఉన్నారో జనరల్ అసీం మునీర్, ఆయన ప్రొఫైల్ చూస్తే మాత్రం హార్డ్ కోర్ ఫండమెంటలిస్ట్. జాయిన్ అయింది అందులో. ఆయన జియా గారి టైంలో జాయిన్ అయ్యాడు ఆర్మీ. ఆయన హయ్యెస్ట్ ప్రోడక్ట్ అనమాట అండి జియా గారి ట్రైనింగ్లో చేరిన వాళ్ళలో. ఆయన ఏంటంటే మొన్న వాళ్ళ జవాన్లకి ప్రోత్సాహం ఇవ్వడానికి కూడా రిలీజియన్ వాడమని చెప్పారు. అంతేగాని పాకిస్తాన్ గురించి యుద్ధం చేయమని ఎప్పుడు చెప్పలేదు. అది చాలా స్ట్రేంజ్ అండి. తర్వాత ఆయన 3 సెంటెన్సెస్ క్లారిటీ తోటి April 17th చెప్పారు. ఒకటి, హిందువులు ముస్లింలు కలిపి ఉండలేరు, ఇండియా భారతదేశం కలిపి ఉండలేవు, జమ్మూ కాశ్మీర్ అన్నది జుగులర్ వీల్, అంటే పాకిస్తాన్కి ఎంతో కీలకమైనది. బేసికలీ అది పోతే, కాశ్మీర్ పోతే పాకిస్తాన్ బతకనట్టే లెక్క, తల తీసేసినట్టే లెక్క. ఆ విధంగా క్లారిటీ తోటి ఇచ్చారు. సో ఆ విధంగా క్లారిటీ ఇచ్చినప్పుడు వాళ్ళు యాటిట్యూడ్ తెలిసిపోతుందండి. వాళ్ళ యాటిట్యూడ్ ఎలా ఉందంటే ఎలాగైనా సరే ఉగ్రవాదాన్ని అడ్డుపెట్టుకుని పోనీ ఇప్పుడు బహుశా ఏం చేస్తారంటే కొన్ని టెక్నిక్స్ వాడాలని చూస్తారు. ఏంటంటే కాశ్మీర్లో ఏమీ చిన్న దాడులు చేయకుండా రెస్ట్ ఆఫ్ ఇండియా అంటే
మిగతా భారతదేశంలో ఎక్కువ చేయాలని చూస్తారు, చిన్న చిన్న ఇన్సిడెంట్లు చేయాలని చూస్తారు. అది డినైబిలిటీ ఫ్యాక్టర్ వాడాలని చూస్తారు. అంటే మాకు సంబంధం లేదు, ఎవరు చేశారో మీ వాళ్ళే చేశారంటారు. దానికి సపోర్ట్గా మన ఇండియాలో పిఎఫ్ఐ అటువంటి ఆర్గనైజేషన్స్ రెడీగా ఉన్నాయి. దాదాపు 2000-3000 క్యాడర్స్ తోటి బాగా స్ట్రాంగ్గానే ఉంది. సిమి బ్యాన్ అయినప్పుడు ఆ క్యాడర్స్ అంతా ఇక్కడ జాయిన్ అయ్యారు. సో ఇటువంటి విషయాలు, అందుకనే నరేంద్ర మోడీ గారు కొంచెం క్లారిటీతోటే ఉన్నారు. ఆయన ఏమన్నారంటే, ఏ టెర్రరిస్ట్ యాక్షన్ జరిగినా ఇండియాలో ఇంకా పాకిస్తాన్కి యుద్ధం అన్నట్టుగా, పాకిస్తాన్ యుద్ధం డిక్లేర్ చేసినట్టు లెక్క పెడతామని చెప్పారు. అది చాలా కరెక్ట్గా చెప్పారు. ఆ విధంగానే మనం ప్రొసీడ్ అవ్వాలండి. చెప్పండి. ఎస్, రైట్, మాట్లాడదాం సత్యం గారు. సో దీనికి సంబంధించి అయితే కంప్లీట్గా పాకిస్తాన్ బిలీవ్ చేయడానికి అయితే లేదు అనేటువంటి ఒక భావన అయితే వ్యక్తమవుతోంది. దీనికి సంబంధించి అమెరికా తీసుకున్నటువంటి ఒక స్టెప్ కావచ్చు, లేకపోతే సోషల్ మీడియాలో వస్తున్నటువంటి రకరకాల విమర్శలు, భారత్ అమెరికాకు తలొగ్గింది అని రకరకాల మీమ్స్ కావచ్చు, ఇదంతా కావచ్చు, అసలు ఎటువంటి ఒపీనియన్ని క్రియేట్ చేస్తున్నాయంటే ఏం చెప్తారు మీరు? వాస్తవానికి అమెరికా నుంచి స్టేట్మెంట్ రాకూడదు. అమెరికా ప్రోత్సాహంతో ఎవరు చేసి ఏ యుగంలోనైనా చర్చల ద్వారానే శాంతి సృష్టించబడింది. ఘర్షణల ద్వారా లేదా యుద్ధాల ద్వారా ఎక్కడ సృష్టించబడలేదు. కాబట్టి మనం కూడా బాధ్యతాయుతంగా వ్యవహరిస్తాం కాబట్టే మనం రిస్ట్రైన్ అయినాం, అంటే తగ్గాం. కాబట్టి రేపు తర్వాత రెండోది, మనం ఇంకా పూర్తిగా అఫెన్స్లు ఉన్నాం ఇవాళ చర్చలలో. ఎందుకంటే ప్రతిదానికి ఎవిడెన్స్ తోటి ఇవాళ ఏ సమాజం ముందలనైనా పూర్తిగా సైంటిఫిక్ ఎవిడెన్సెస్ మనం ప్రొడ్యూస్ చేయగలుగుతున్నాం. ఇలా ప్రొడ్యూస్ చేసినప్పుడు ఏ దేశం కూడా ఓపెన్గా వచ్చి పాకిస్తాన్ది కరెక్ట్ అనే పరిస్థితి ఉండదు. అది పహల్గామ్లో దాడి చేసినా, వాళ్ళు ఆర్మీ నుంచి రిక్రూట్మెంట్ అయిన వాళ్ళు ఉన్నా, లేకపోతే మొన్న బార్డర్ క్రాస్లో ముందు వాయులేట్ చేసి కాల్పులు చేసినా, లేకపోతే అంతర్గతంగా పాకిస్తాన్లో జరుగుతున్న ఇవన్నీ కూడా ఎవిడెన్స్లే. కాబట్టి మనం పాకిస్తాన్ని మరింత క్రష్ చేసేటువంటి అవకాశం ఉంది. క్రష్ చేయటం యుద్ధం ద్వారా సాధించిన ఫలితాల కన్నా ఈ ఫలితాలు ఎక్కువ వస్తాయి. ఇవాళ గతంలో ఇందిరాగాంధీ యుద్ధం చేసి పాకిస్తాన్ గెలిచింది ఎంత గొప్ప, వాజ్పేయి శాంతి చర్చల ద్వారా బస్ యాత్రలో మనం బస్సులు నడుపుకుందామని చేసి ఒప్పించింది కూడా అంతే సక్సెస్ఫుల్. కాబట్టి ఎప్పుడు కూడా వెపన్ మన చేతుల్నే ఉంచుకుంటున్నాం, అది శాంతి అయినా యుద్ధం అయినా. ఇప్పుడు కూడా ఇవాళ ఏ విషయంలో కూడా పాకిస్తాన్ ఇవాళ అఫెన్స్ లేదు, యుద్ధంతో సహా. కాబట్టి ఇవాళ ఎవరు డిక్లేర్ చేసినా, అమెరికా డిక్లేర్ చేసినా, మరొకటి అమెరికా ఎందుకు డిక్లేర్ చేసింది, మన దాంట్లో దానికి ఏం పాత్ర అని అంటుండగానే ఇండియన్ గవర్నమెంట్ ప్రకటించింది, అమెరికా ఈ చర్చల భాగస్వామి కాదు, మేము అలౌ చేయమని ప్రకటించారు. అది మన పాత 60 నుంచి జరుగుతున్నటువంటి సాంప్రదాయం, అగ్రిమెంట్ కూడా. కాబట్టి వాళ్ళ మళ్ళీ ఇండియన్ గవర్నమెంట్ ఉదయం స్టేట్మెంట్ ఇచ్చింది అటువంటి అనుమానాలు లేకుండా. కాబట్టి వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ శాంతియుతంగా ఉంటాం, మేము ఉగ్రవాదులను పంపాం అనేటువంటి దానికి వస్తే మంచిదే కదా, మనం కూడా అంగీకరిస్తాం. ఇప్పటికి కూడా ఇప్పటివరకు 4-5 రోజుల జరిగినటువంటి అటాక్స్ లో కూడా బోర్డర్ క్రాస్ చేసి అటాక్ చేసుకోలేదు. మనం మన బోర్డర్ నుండి అటాక్ చేశాం, పోయి పాకిస్తాన్ ఆక్రమించాలి, ఒక అడుగు కూడా ఆక్రమించి అటాక్ చేయలేదు, ఆ ఉద్దేశం కూడా లేదు. కాబట్టి వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ పాకిస్తాన్ క్షమాపణలు చెప్పి ఇటువంటి వాటికి మేము బాధ్యత వహిస్తాం, మా పాకిస్తాన్ నుంచి వచ్చేటువంటి అని కనుక అనుకుంటే మనం మన పరిమితుల్లో మనం ఉండేటువంటి అవకాశం ఉంది. తర్వాత వాళ్ళు ఇక్కడ స్లీపర్ సెల్స్ తయారు చేసి ప్రయోగిస్తారు అనుకున్నప్పుడు పాకిస్తాన్ ట్రైన్డ్ ఉన్నటువంటి వాళ్ళైతే వాళ్ళే బాధ్యత కాదు. అది ఇండియాలో భాగస్వామిగా వచ్చింది అన్నప్పుడు మనం ప్రజల్ని మనం కూడా ఎడ్యుకేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఎడ్యుకేట్ చేసుకుంటేనేగా దేశ ప్రజలందరూ ఇవాళ సైన్యానికి మద్దతుగా ఊరేగింపులు జరిపారు తప్ప ఇంకొక ఊరేగింపు మనం చూడలే ఇండియాలో, పాకిస్తాన్ లెక్క. కాబట్టి ప్రజల్ని ఎడ్యుకేట్ చేసుకోవాలి ఉగ్రవాదం ఎంత ప్రమాదకరం అనేది. అయినా కొన్ని ఉంటూనే ఉంటాయి. ఇవాళ మరి లెఫ్ట్ అడ్వెంచరిజం ఉంది, లెఫ్ట్ మావోయిస్టులు ఉన్నారు, సోషియో ఎకనామిక్ ప్రాబ్లం అని చెప్పేసి అది నిరంతరం కొనసాగుతుంది. ఇటువంటి ఇంత పెద్ద దేశంలో ఇటువంటి చిన్న చిన్నవి కొనసాగుతుంటాయి. అయినా ప్రజల్ని ఎడ్యుకేట్ చేసిన ద్వారా వాళ్ళకు స్థానం లేకుండా చేయగలం, అంతే తప్ప రెండోది ఒకళ్ళు కాల్ చేస్తే ఇంకోటి తయారవుతారు, ఇంకోటి కలిస్తే ఇంకో ప్రజల్ని తయారు చేసుకోవాలి, మోటివేట్ చేసుకోవాలి. ఆ ద్వారా మనం కార్నర్ చేసే అవకాశం ఉంది. బలూచిస్తాన్ కూడా కీలక సూచన చేస్తోంది కదా, పాకిస్తాన్ ఊసరవెల్లి మాటల్ని మీరెవరూ కూడా నమ్మద్దు, పాకిస్తాన్ నోటి అది వాళ్ళ అంతర్గత విషయం, మనం మాట్లాడకూడదు. ఎందుకంటే
మన కాశ్మీర్ గురించి మాట్లాడినప్పుడు మీరెవరు మా అంతర్గత విషయం మాట్లాడటానికి అంటున్నాం మనం. కాబట్టి బెలూచిస్తాన్ పాకిస్తాన్ లో ఒక రాష్ట్రం. అంటే భారత్ కి సూచన చేస్తోంది, బలూచిస్తాన్ భారత్ కి సూచనలు చేస్తోంది. పాకిస్తాన్ ఊసరవెల్లి మాటలను అయితే నమ్మేటువంటి పరిస్థితి వద్దు, అప్రమత్తంగా ఉండాలి భారత్ అని కూడా మరొక ఇన్వాల్వ్మెంట్ అయినా మనం కన్సిడర్ చేయమండి. ఎందుకంటే పంజాబ్ ఇష్యూ నాడు, అస్సాం ఇష్యూ నాడు, కాశ్మీర్ ఇష్యూ నాడు ఇతరులు జోక్యం చేసుకొని సలహా ఇస్తే మనం వినలేదు. మా దేశం విషయం మాది, మీరెవరు మాట్లాడటానికని అమెరికాను చైనాను ఎవరినైనా అన్నాం. కాబట్టి బెలూచిస్తాన్ పాకిస్తాన్ వాళ్ళు చూసుకుంటారు, మనకు సలహాలు ఇవ్వాల్సిన పని లేదు, వాళ్ళ సలహా వినే స్థితిలో మనం లేము. సత్యం గారు మొన్న చెప్పారు హమాస్కు సంబంధించి, అంటే ఉగ్రవాదుల్ని ఏ విధంగా పెంచితే అవే మనకు భస్మాసుర హస్తం అవుతాయి అనేటువంటిది. భస్మాసురునికి ఆ రోజు దేవుడు వరం ఇస్తానే ఎట్లా తయారైందో అట్లాంటివి చెప్పారు. అట్లాగే మన దేశంలో కూడా ఖలిస్తాన్ని ఒక శక్తి, నేను ఇప్పుడు రాజకీయ విమర్శ చేయదలుచుకోలేదు కాబట్టి, ఖలిస్తాన్ని ఎవరైతే ప్రేరేపించారో వాళ్ళే దానికి బలయ్యారు. ఎల్టీటీని ఎవరైతే ప్రేరేపించారో వాళ్ళే దానికి బలయ్యారు. ఎప్పుడు కూడా ఉగ్రవాదం అనేటువంటిది ఎక్కడికైనా ఉండదండి. ఇంకా ఇస్లాం మతంలో ఇంకా ఎంత ఘోరమైనటువంటి ఉగ్రవాదం ఉందంటే, పాకిస్తాన్లోనే షియా మసీదుల్ని సున్నీలకు కాల్ చేస్తారు, అక్కడ ఆత్మాహుతి దళాలు పెట్టుకొని 100 మందిని చంపేస్తారు. సున్నీల యొక్క మసీదుల్ని మీరు చెప్తారు, మళ్ళీ ఇద్దరు అలానే ప్రేమిస్తామంటారు, అలానే శాంతి ప్రవచనాలు చెప్పాడంటారు. అంటే ఎప్పుడు కూడా వీళ్ళ ఎట్లా అంటే అవకాశం ఉన్నంత వరకు వేరే వాళ్ళ మీద, అవకాశం లేకపోతే మనలో మనం కొట్టుకు వస్తామనేటువంటి పరిస్థితి తప్ప ప్రశాంతంగా ఉండే పరిస్థితి లేదు. ఆఫ్ఘనిస్తాన్ చూస్తున్నాం, ఇరాన్ ఇరాక్ చూస్తున్నాం. ఇరాన్ ఇరాక్ లో కూడా కేవలం 2 ఒక మతానికి సంబంధించిన దేశాలే కదా. ఇంకా క్రైస్తవానికి సంబంధించి అమెరికా ఇట్లాంటి దేశాలన్నీ కూడా ఆయుధాల వ్యాపారం చేసుకొని ప్రపంచంలో అశాంతి పెట్టేసేస్తే వాళ్ళు బతకాలనే దేశాలు కదా. ఒక్క భారతదేశం మాత్రమే ప్రపంచంలో స్వయంగా ఎవరి మీద దాడి చేయకుండా సర్వే జనా సుఖినో భవంతు, మేము బాగుంటాంరా మీరు బాగుంటామని చెప్పేటువంటి ఒక మాట ఉంది. కాబట్టి దీన్ని మనం విపరీతంగా ప్రొజెక్ట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మన దేశంలో ఉన్న వాళ్ళు, విదేశాల్లో ఉన్న వాళ్ళు, మీడియా దాన్ని పదే మనం భారతదేశం యొక్క గొప్పతనం అందరూ బాగుండాలని కోరుకుంటున్నామని మొన్న ఒకసారి డిబేట్లో అదే అడిగారు, మీరు పరిష్కారం ఏముంటుంది అని, ఏం కోరుకుంటున్నారు అని. నేను ఒకటే చెప్పిన, నేను నమో నారాయణాయ అంట, అల్లాహు అక్బర్ అంట, యెహోవా అని చెప్పేసి కూడా అంట. నువ్వు కూడా ఆ చట్టాన్ని తీసుకొని రావాలి. స్టడీస్ లో వాడు చేరాలంటే, ఈ దేశంలో ఉండాలంటే అన్ని మతాల్ని సమానంగా వాడు బహిరంగంగా మాట్లాడాలి, బహిరంగంగా గౌరవించాలి. అలా గౌరవిస్తేనే నువ్వు ఈ దేశంలో ఒక పౌరుడిగా ఉంటావు, నీకు పౌరుడికి వచ్చేటువంటి సదుపాయాలన్నీ వస్తాయి అనేటువంటి స్థితి రావాల్సినటువంటి అవసరం ఉంది. అలా కాకుండా నా మతం ఒకటి గొప్పదనుకుంటే, నేను మొన్న అదే చెప్పాను, ఒకసారి పొరపాటున అఘోరాలు ఉన్నారండి, వాళ్ళది మతమే కదా. అఘోరాలు వచ్చి బట్టలు తీసుకొని మొత్తం అంతా వీధుల్లోకి వచ్చేసేస్తాము, లోపలికి వచ్చేసేసి స్కూళ్ళలోకి వస్తామనుకుంటే, నువ్వు ఈ రోజు నా మతం అని చెప్పేసేసి నువ్వు మొత్తం బురకా వేసుకుంటానన్నావు. అఘోరా వచ్చేసేసి దిగంబరంగా స్కూల్కి వస్తాడు, ఏమైతుంది సమాజం? ఒప్పుకుంటామా మనం? ఇట్లాంటి విషయాలన్నీ కూడా చర్చల్లోకి వచ్చి వీటికి పరిష్కారం రావాలి, శాశ్వత పరిష్కారం రావాలి. ఇక్కడ మనం భయపడుతూ కూర్చొని ఎంతకాలమైనా చేస్తే, ఇప్పటికే వీళ్ళు స్లీపర్ సెల్స్ ఎక్కువైనారు. ఇంకా వాళ్ళు ఎక్కువ కాకముందే మనం మేలుకోవాలి. ఈరోజు పహల్గాంలో జరిగిన తర్వాత నువ్వు హిందువా, ముస్లిమా, క్రైస్తవుడా అని చెప్పి అడిగిన తర్వాత కూడా ఇలాంటి విషయాల్లో ఖురాన్లో ఉన్న తప్పుల్ని, క్రైస్తవంలో ఉన్న తప్పుల్ని, ఒకవేళ భగవద్గీతలో ఉంటే వాటి తప్పుల్ని కూడా మనం సరిచేసి ఆధునిక సమాజంలో శాంతిని ఏది అందిస్తుందో దాన్నే మనము ప్రపంచమంతా కూడా ముందుకు తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఈ తాత్కాలికంగా మనం పెహల్గావ్ వరకు మాత్రమే అనుకుంటే, తాత్కాలికంగా కార్గిల్ వరకు అనుకుంటే శాశ్వత పరిష్కారం దొరకదండి. ఒకవేళ ఈసారి శృతి మించితే, పార్సార్ గారు, ఈసారి ఒకవేళ శృతి మించితే భారత్ ఏ విధంగా స్టెప్ తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి? 100% అండి. ఆక్రమించినా కూడా పాకిస్తాన్ని దీన్ని కూడా భారతదేశంలో కలపరు. వాళ్ళని సపరేట్ గా ఉంచుతూనే అక్కడ ఎన్నికలు అక్కడ సపరేట్, అక్కడ దేశం సపరేట్. ఒక 20 సంవత్సరాల లోపలే ఆ దేశంలో ఉన్న ప్రజలు మాకు భారతే ఇక్కడ ప్రధానిగా ఉండాలని కోరుకునేటువంటి స్థాయిలో తీసుకొని రాగలుగుతారు. పాకిస్తాన్ లో వనరులు బాగున్నాయండి, పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ లో వనరులు బాగున్నాయి. వాటిని అన్నిటికన్నా ముఖ్యమండి, వాళ్ళు దాదాపుగా ఎంత పెడుతున్నారు? 25,000 కోట్ల రూపాయలు అనుకుంటున్నాను నాకు తెలిసి పాకిస్తాన్ యొక్క బడ్జెట్ ఈ దేశ రక్షణ కోసం. ఆ 25 కోట్లు 20 సంవత్సరాల పాటు ఆ యొక్క దేశంలో ఖర్చు పెడితే అక్కడ పేదరికం అనేది ఉండదు కదా. ప్రపంచానికి కావాల్సినటువంటి బాస్మతి బియ్యాన్ని సపోర్ట్ చేయగలుగుతారు కదా. ప్రతి ఒక్కరికి అక్కడ ఉండేటువంటి వానికి ఉద్యోగం వస్తుంది కదా. అక్కడ అభివృద్ధి ఇప్పటికే కాశ్మీర్ లో
ఇప్పుడు అనేక రకాలుగా ఇన్వెస్ట్మెంట్లు జరుగుతాయి. అక్కడ ఉండేటువంటి ప్రజలు బహిరంగంగా చెప్తున్నారు, ఆడవాళ్ళు బహిరంగంగా చెప్తున్నారు, ఈ రోజు మాకు అనేక రకమైన డెవలప్మెంట్ ఉంది, ఈ రోజు పాకిస్తాన్ వాడు ఎవడైనా వస్తే మేమే వాడిని కావాల్సింది ఇక్కడ చంపేస్తామనేటువంటి స్థాయిలో మాటలు వస్తున్నాయి. ఇవి ఇంకా పెరగాలి. అవి పెరుగుతున్నాయనే ఉద్దేశంతోనే ఈ రోజు వాళ్ళు ఈ పిరికి చర్య చేస్తారు. దీన్ని ఉగ్రవాదం కూడా కాదండి, పిరికి పంద. నిజంగా వానికి దమ్ము ఉంటే ఆడవాళ్ళని చంపేటువంటిది ఏందిరా మగడ, చంపిన తర్వాత నువ్వు ఒక నిమిషం నిలబడ్డావా? నువ్వు పిరికి పందలాగా తెలిసిన వెంటనే 7 నిమిషాల్లో అక్కడ సైన్యం వస్తే పిరికి పందలాగా పరారైనావు. అడవుల్లో పోయి ఒక కుక్కలాగానో నక్కలాగానో పిల్లిలాగానో నక్కున్నావు అంతే తప్ప నీదేంది నువ్వు ఒక లోఫర్ అనేటువంటి మాటలు అక్కడ ఉండే వాళ్ళందరూ కూడా మాట్లాడారు. వాస్తవంగా అంటే మనం ఊహించలేం కానివ్వండి, ఒక రకమైన భయం ఉంటుంది. అక్కడ ఉండేటువంటి 1000-2000 మందో ఒక్కసారిగా 4 మంది మీద పడిపోయి ఉంటే ఇంకా కొంతమంది చనిపోయే వాళ్ళం, కానీ అట్లాంటిది వాళ్ళకి జ్ఞానం వచ్చేటువంటి ఉంది. అంటే ఇవి మనం ట్రైనింగ్ కావాలి. గతంలో మనకు ఎన్ఎస్ఎస్ తర్వాత భారత ఆర్మీలో వచ్చినటువంటి చేంజెస్ కావచ్చు, ఇతరత్ర టెక్నికల్గా పెరిగినటువంటి సపోర్ట్ కావచ్చు, వృద్ధి చెందినటువంటి విధానం, చాలా టెక్నాలజీ అడ్వాన్స్డ్ సోఫార్గా ఉన్నాం మనం. సో దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో పాకిస్తాన్ చెప్పేటువంటి అధికారులు చెప్పేటువంటి మాట ఒకలాగా ఉంటుంది, బట్ ఆర్మీ బిహేవ్ చేసేటువంటి బిహేవియర్ వేరే విధంగా ఉంటుంది. ఇటువంటి సిచ్యువేషన్లో అసలు బార్డర్లో ఎటువంటి సిచ్యువేషన్స్ ఉంటాయి? బోర్డర్లో అంటే మామూలుగా ఈ ఆపోజిట్ గా ఉన్న ఆర్మీ డిప్లాయ్మెంట్ ఏదైతే ఉందో కనసైగల్లో కానీ కొంచెం దూరంలో కానీ వాటి అబ్జర్వేషన్స్ చేసి వాటికి డీల్ చేస్తారు తప్పితే గానీ ఇంకా అంతకంటే ఎక్కువ ఏమీ జరగదండి. బహుశా ఫార్మేషన్స్, బ్రిగేడ్, డివిజన్, కోర్, కమాండ్ ఆ లెవెల్లో బోర్డర్ ఏరియాస్ ఎలా సెక్యూర్ చేయాలని చూసుకుంటాం తప్పితే గానీ ఇంకా అంతకంటే వాళ్ళు ఇలాగా పొలిటికల్ ఎనాలిసిస్ కూడా ఉండదండి. ఆ విధంగా చూసుకోవాలి. ఎస్, మేము సానుకూలంగానే ఉన్నామని లేదు, నేను ఎందుకన్నానంటే సానుకూలంగానే ఉన్నామని పాకిస్తాన్లో ఉన్నటువంటి పొలిటికల్ లీడర్స్, ప్రధానమంత్రి కూడా సాక్షాత్తు చెప్తూ ఉంటాడు. బట్ ఆర్మీ బిహేవ్ చేసేటువంటి విధానం, కాల్పుల విరమణ ఉల్లంఘనకు సంబంధించి మనం ఒక ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఆర్మీ బిహేవియర్ అంతా కూడా అక్కడ డిఫరెంట్గా ఉంటుంది. అసలు ఆ కంట్రీకి కానీ లేకపోతే ఆర్మీకి సంబంధం లేదనే విధంగానే వాళ్ళు బిహేవ్ చేస్తూ ఉంటారు కదా. సో దానికి సంబంధించి అడుగుతున్నారు. ఇది టాప్ లెవెల్లోనండి. కింద లెవెల్కి వస్తే మన ఇండియన్ ఆర్మీ, ఒరిజినల్ బ్రిటిష్ ఇండియన్ ఆర్మీ 1947లో ఎప్పుడైతే విడగొట్టి వేరువేరుగా చేసి కొన్ని రెజిమెంట్లు అటే పంపించి కొన్ని రెజిమెంట్లు ఇటే వదిలేరో దాదాపు అంతే ఉన్నారని. కాకపోతే ఒక్కటే జరిగింది, ఈ జనరల్ జియావుల్ హక్ టైంలో 1979లో ఫండమెంటలిజం సీరియస్ కాన్సెప్ట్ కింద తీసుకొచ్చారు. ఫండమెంటలిజంను వాడుకున్నారు. దానివల్ల చాలామంది ఏమయ్యారంటే ఎస్పెషల్లీ ఆఫీసర్ క్యాడర్, తర్వాత కొంతమంది పర్టికులర్ జవాన్స్ వాళ్ళు ఈ ఫండమెంటలిజం యాటిట్యూడ్కి దిగిపోయారండి. అటువంటి ప్రోడక్ట్స్లోనే ఈ జనరల్ అసీం మునీర్ ఇప్పుడు హైయెస్ట్ ర్యాంక్కి చేరుకున్నాడండి. అందువల్లే వాళ్ళకి తెలిసినా కానీ జమ్మూ కాశ్మీర్ వెనక్కి తీసుకోలేము, ఆ మాత్రం ఏ కామన్ సెన్స్ ఉన్న వాడికైనా తెలుస్తుంది. అలాగే ఇండియాని టచ్ చేయలేము, మన డెవలప్మెంట్ మీద ఫోకస్ చేస్తే మంచిది అని తెలియాలి. అదేంటంటే ఆ ఫండమెంటలిజంలో రావడం వల్ల ఆయనకి అది కనువిరుపు కలగట్లేదు. ఇంకా అందుకని చెప్పి బోర్డర్ ఏరియాస్లో ఏమవుతుందంటే చాలా ఎప్పుడు నమ్మన్నట్టు ఉంటారండి. ఆపోజిట్ వాళ్ళని ఎప్పుడు నమ్మరు. మన జాగ్రత్తలో మనం ఉంటాం. ప్రతీకారం ఏదైనా వాళ్ళు ఏదైనా చేస్తే దానికి వెంటనే రియాక్షన్ ఇవ్వడానికి మనం ఎప్పుడూ తయారుగానే ఉంటాం. ఆ విధంగా చూడాలి. చెప్పండి. ఎస్, రైట్. పార్సారథి గారు, సో దాదాపుగా అయితే రాబోయే రోజులన్నీ కూడా మరింత తీవ్రంగా ఉండేటువంటి పరిస్థితులు ఉంటాయనేటువంటి రకరకాల ఊహాగానాలు అయితే వస్తున్నాయి. ఏముండదండి, తీవ్రంగా ఏముండదు. వీళ్ళందరూ కూడా సరెండర్ అవుతారు. కాకపోతే కేవలం 3-4 రోజుల లోపలే మనం ఒక రకమైన ఆలోచన. రావు గారు ఒకసారి మీరు మ్యూట్ లో ఉండండి ప్లీజ్. రావు గారు మీ వాయిస్ బయటకు వస్తుంది. ఎస్ ప్లీజ్. కూడా అట్లే ఉందండి. అంటే మనకు ఇక్కడ ఉండేటువంటిది ఏంటండి, అజర్ మసూద్ లేదు, నేను ఎందుకన్నాను అంటే అజర్ మసూద్ కామెంట్స్ని బట్టి చూస్తే ఇండియాలో ఒక హై అలర్ట్, అంటే అనధికారిక హై అలర్ట్ అనేది ప్రకటించారనేటువంటి మాట. సమయం కోసం వేచి చూస్తూ, అంటే దెబ్బతిన్నటువంటి ఒక వ్యక్తిగా, కుటుంబానంతా కోల్పోయినటువంటి ఒక వ్యక్తి ఏ విధంగా తిరిగి స్ట్రైక్ చేస్తాడనేది కూడా రకరకాల ఊహాగానాలు కావచ్చు. సోషల్ మీడియాలో సో బి అలర్ట్ అనేటువంటి ఒకటి హ్యాష్ ట్రెండింగ్ అవుతుంది కదా. సో దానికి సంబంధించి మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఏమైతుందంటే ఇప్పటిదాకా 26 మంది మన వాళ్ళని చంపారు.
దానికి తగ్గ ఫలితం ఇప్పుడు 100 మందో 400 మందో 500 మందో 1000 మందో తెలియకుండా వాళ్ళు సచ్చారు. వాని కుటుంబం సచ్చిందంటే వాని ఉగ్రవాదం కారణంగానే కదా. వానికి ఇప్పుడు కొంచెం జ్ఞానోదయమో అయి ఉంటుంది. ఒకవేళ జ్ఞానోదయం కాకుండా ఉగ్రవాద పిచ్చి నా కొడుకులాగా తయారైతే 100% వానికి తగిన చెక్ పెట్టగలిగినటువంటి సామర్థ్యం ఇండియా మీద ఉంది. భారతదేశానికి ఆ శక్తి ఉంది. భారతదేశ సైన్యానికి ఆ శక్తి ఉంది. అందుకే మనం చూసాం, మనం సోదరుల్ని పంపించాం. ఖురేషీ మరియు రాజీవ్ సోదరుని పంపిస్తే అది ఎందుకు స్ట్రాటజికల్ గా తీసుకున్నామంటే, ఒకటి స్త్రీశక్తిని చూపించడానికి, రెండవది ఏంటంటే ఉగ్రవాదుల్ని చంపినప్పుడు మగవాళ్ళు చంపితే వాళ్ళకి 72 కన్యలు దొరుకుతారని చెప్పారు, కానీ ఆడవాళ్ళు చంపితే వాళ్ళకి 72 కన్యలు కాదని నరకానికి పోతామన్నారు. కాబట్టి రేపు పొద్దున్నే మనం చేసేటువంటి ఈ దాడుల్లో ఖచ్చితంగా వాడు దొరికితే వానికి ఉరి శిక్ష వేయాలన్నా కూడా ఆడవాళ్లతోనే వేయించాలి. ఎందుకంటే వాళ్ళు మతం ఆధారంగా కదా చేస్తున్నది అది. అప్పుడు వాళ్ళకి ఇంకో ఉగ్రవాది వచ్చినా కూడా, అరే బాబు నాకు 72 మంది కన్యలు దొరకరు అక్కడ, నేను నా నరకానికి పోతానని చెప్పేసి అనుకుంటారు. అంత మూర్ఖమైనటువంటి మూఢ వాదనలు ఆ పవిత్రమైనటువంటి ఖురాన్ పేరుతో వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. వాస్తవంగా అల్లా ఆ మాట చెప్పి ఉండడండి. నేనైతే నమ్ముతా, అల్లా దేవుడైతే ఆయన అటువంటి మాటలు చెప్పి ఉండడు. అల్లా పేరుతో మధ్యలో వచ్చిండే ప్రవక్తలు వాళ్ళ స్వార్థం కొరకు. అదే విధంగానే క్రైస్తవంలో కూడా అట్లే జరిగాయి, హిందుత్వంలో కూడా కొన్ని లోపాలు జరిగాయి. కానీ విధవా వివాహం కానీ లేకపోతే సతీసాగమనం కానీ హిందువులు దాన్ని సరి చేసుకున్నారు. అట్లా మీరు కూడా సరి చేసుకోండి అని మనం చెప్తున్నాం. మీ మతాన్ని పవిత్రంగా ఆచరించండి. 5 పూట్ల కాకపోతే 10 పూట్ల నమాజ్ చేయండి. మీ దగ్గర ఉండేటువంటి అనేక రకమైన మంచివి ఉన్నాయి. వడ్డీ తీసుకోకూడదు, ఎవరికైనా సరే జన్నత్ ఇవ్వాలి, ఇవన్నీ ఉన్నాయి, మంచివే. 40 రోజుల పాటు రంజాన్లో మీరు చేసేటువంటి పవిత్ర ఉపవాసం మంచిదే. వాటిని మీరు పవిత్రంగా చూడండి. అప్పుడు దాన్ని నమ్మి ఎవడైనా వస్తే మీ మతంలో చేరండి తప్ప బలవంతంగా మతంలో మార్పించడం, క్రైస్తవుల మాదిరి ప్రచారాలు చేసి మతం మార్చడం ఇది ఎందుకంటే, ఈ భగవంతుడు ఎవరిని పుట్టించాలనుకుంటాడో వాళ్ళ మతంలో పుట్టిస్తాడు. నిజంగానే ఈ భగవంతుడు అంత గొప్పవాడైతే కన్నా మొత్తం హిందువుల్లో ఎవరిని పుట్టించకుండా కేవలం ముస్లింలోనే పుట్టిస్తే అయిపోయాయి కదా. 20 ఏళ్లకు మొత్తం అంతా ప్రపంచం అంతా ఇస్లామే అయిపోతుంది కదా. కాబట్టి ఇట్లాంటి విషయాలు ఓపెన్ గా చర్చకు రావాలండి. అంటే వాళ్ళ మనసుల్ని బలహీనం చేయాలి. ఇప్పుడు ఏమంటే, ఇప్పుడు అక్బరుద్దీన్ ఓవైసీగా అతను మాట్లాడాడు, 15 నిమిషాలు మాకు టైం ఇస్తే చాలు అట్లా అని చెప్పేసి అందరూ కౌంటర్ ఇచ్చారు. 15 నిమిషాలు 5 నిమిషాలు కౌంటర్ ఇస్తే నిన్ను నీ కుటుంబాన్ని అంతా కూడా నాశనం చేస్తామని చెప్పారు. కానీ మేము చెయ్యం రా అట్లా అని కూడా చెప్పారు. ఇట్లాంటివి ఇప్పుడు కూడా ఏమైపోతుందంటే, ఈ పిచ్చి ఉగ్రవాదం ఉండేటువంటి వాళ్ళకి కౌంటర్ అటాక్ లేకపోయినా ఈ దేశంలో ఉండేటువంటి కాంగ్రెస్ కమ్యూనిస్టులు ఇట్లాంటి వాళ్ళకి పోయి మడుగులు ఒత్తుతున్నా అదే మజ్లిస్ని ఏ పార్టీ కూడా అంటరాని పార్టీగా తీసి పక్కన పెట్టేసేసింటే వాళ్ళు ధైర్యం చేస్తారండి? ఇంకొకటి ఎవడైనా ధైర్యం చేస్తాడా? వాని దగ్గరికి పోయి వాన్ని తీసుకుని అక్బరుద్దీన్ని వచ్చి ప్రోటెం స్పీకర్ లాగా పెట్టి ఏం అక్బర్ గారు మీరు సమయం ఇస్తే నేను మాట్లాడతానని చెప్పి అడుక్కొని, ఇట్లాంటి వాళ్ళకి నేను నాయకుల కంటే కూడా వాళ్ళ నాయకుల కింద ఉండే అనుచరులు ఎవడైతే ఉన్నాడో, ఈ దేశాన్ని ప్రేమించేవాడు ఉన్నాడో వాళ్ళకు బుద్ధి లేదని చెప్తాను నేను. ఈ దేశాన్ని నువ్వు నిజంగా ప్రేమిస్తుంటే నీ నాయకులకు చెప్పు, బుద్ధి ఉందా లేదరా, నీకు ఓట్లు వేసి నీకు నాయకత్వం ఇచ్చిండేటువంటిది ఇట్లాంటి మాటలు మాట్లాడేదానిక? ప్రజలందరూ అనుకుంటే, నాయకులందరూ అనుకుంటే వాడేమి రేవంత్ రెడ్డి ఉండడు, లేకపోతే రాహుల్ గాంధీ కూడా ఉంటాడు కదండి. మీ పార్టీలోనే ఉండండి, ఏ పార్టీని మారద్దండి. మీ పార్టీ నాయకులకు బుద్ధి చెప్పండి. ఈ పరిస్థితి మన దేశంలో రావాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రోజు మోడీ గారు కానీ నరేంద్ర వాజ్పేయి గారు కానీ అది రాజకీయపరమైనటువంటి పార్థసారథి గారు రాజకీయపరమైనటువంటి అంశాలు మరొక చర్చలో మనం మాట్లాడదాం. కాకపోతే ఏంటి అని అంటే, పరిణామాలు ఏ విధంగా ఉంటాయి, కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నటువంటి తీరు కావచ్చు, ఆ మీటింగ్ హై లెవెల్ మీటింగ్ ఒకటి కూడా జరిగింది, కీలకమైనటువంటి ఆదేశాలు ఇవ్వటం కావచ్చు, లేకపోతే మనం ఎంత కఠినంగా ఉండాలనే దానికి సంబంధించి కావచ్చు, పూర్తి స్థాయిలో ఎలా ఉండబోతుంది అనే దానికి సంబంధించి నేను అడుగుతున్నాను. స్టేట్మెంట్ ఇవ్వడమే చూసాం కదా మనం. నీవు ఒక చిన్న డ్రోన్ ప్రకటిస్తే మేము మిసైల్ వేస్తామని కూడా చెప్పాం. ఇంతకన్నా ఇంకా మనకి ఏం కావాలి? మేము ఎక్కడ కానీ మేము ఆగము. నువ్వు ప్రపంచంలో ఉండేటువంటి అమెరికా కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, ఈ విషయంలో మనకండి అమెరికా రష్యాతో ఉండద్దనింది, కానీ మనం రష్యాతో ఉన్నాం. రష్యా అమెరికాతో ఉండద్దనంది, మనం అమెరికాతోనూ ఉన్నాం. ఎక్కడ మన భారతదేశానికి మంచి జరుగుతుందో దాని విషయంలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ కావడం లేదు. దానికి తగ్గ శక్తిని మనం పెంచుకుంటున్నాం. ఎప్పుడైతే మన శక్తి పెరుగుతూ ఉందో, భారతదేశం యొక్క ఆర్థిక శక్తి పెరుగుతూ ఉందో, భారతదేశంలో ఉండే వాళ్ళ ఐకమత్యం అంతా కూడా ప్రపంచం అంతా చూస్తూ ఉందో, అందరూ కూడా మనకి సరెండర్ అవుతారండి. మనం సరెండర్ అయితే వాళ్ళని ఏదో రాజ్యాధికారం చేయాలని కాదు, మన నీతివంతమైన శాంతి వచనాలకు వాళ్ళు సరెండర్ అవుతారు. అది ఖచ్చితంగా జరుగుతుంది. అదే మనం సాధిస్తాం. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం మాత్రం ఎటువంటి పరిస్థితిలో కూడా వెనక్కి తగ్గే ప్రసక్తి లేదు, ఆలోచన కూడా ఉండదు.
వాళ్ళు ఒక ఈత పట్టరకాయ పత్తర్ అనేటువంటి దీంట్లోనే సమాధానం చెప్తాం. ఇంకా వాడు నువ్వు ఒకరాయేస్తే మేము 10 రాళ్ళు వేయడానికి సిద్ధంగా ఉన్నాము అని కూడా చెప్తాం. ఇప్పటిదాకా ఉగ్రవాద శిబిరాల మీద మాత్రమే, తర్వాత వాళ్ళ యొక్క మూలమైనటువంటి విషయాల్లో మాత్రమే చేశాం. ఇంకా 21 స్థావరాలు ఉన్నాయి. ఇంకా అనేక మంది మన దేశానికి సంబంధించినటువంటి వ్యక్తులు అక్కడికి వెళ్తారు. అక్కడికి వెళ్ళి మొత్తం అంతా కూడా ఇన్ఫర్మేషన్ తీసుకొని వచ్చిన తర్వాత టార్గెటెడ్ గా వాళ్ళందరినీ కూడా అంతం చేసేంత వరకు కూడా ఈ దేశం, నరేంద్ర మోడీ గారు, కూటమి ప్రభుత్వం వెనక్కి తగ్గదు, ఇంకా ముందుకు వెళుతూనే ఉంటుందని చెప్పేసి నేను నమ్ముతున్నాను. చూద్దాం ఎటువంటి పరిణామాలు ఉంటాయి ఏంటి అనే దానికి సంబంధించి కూడా. రైట్, థ్యాంక్ యూ పార్థసారథి గారు స్పందించినందుకు. థ్యాంక్ యూ.